స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం నీ వాక్యం ప్రకటించు వేళ నీ ప్రశాంత పూజా వేళ నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను. నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను. ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను, ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను. జీవన కుసుమాలుని సన్నిధిని చేర్చాను, జీవన కుసుమాలుని సన్నిధికి చేర్చాను. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం. అందరికీ శుభోదయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజ ఈ క్రింది ఉద్దేశాల కోసం తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ దివ్యవాన టీవీ మూల నిధి దాతలు అన్నప్రెడ్డి బాలరెడ్డి ఫ్రాన్సిస్కల కుటుంబంలో జన్మదినం జరుపుకుంటున్న వీరి కుమారుడు అన్నప్రెడ్డి ప్రణయ్ దీప్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా అన్నప్రెడ్డి బాలరెడ్డి ఫ్రాన్సిస్కా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు ఈరోజు ఆరాధన, జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. విజయనగరం విచారణ గోకెడ రాయప్ప కృష్ణబాబు 38వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గోకెడ సంజీవరావు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఏరువ జార్జిరెడ్డి అల్ఫోన్సా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తానం శివరెడ్డి, తానం ఎమీల దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యులు పూజ. నెల్లూరు మేత్రాసనం 9వ జన్మదినం జరుపుకుంటున్న సత్వేలి జోషికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని సత్వేలి ఆశీర్వాదం, జోజమ్మ, బాబురావు, వసంతకళ, బాబాయ్ సత్వేలి, రంజిత్ కుమార్, కౌశిక్ కుటుంబ సభ్యుల పూజ. 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బత్తుల చెన్నయ్య, కె సరోజిని దేవి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, సుస్మితారానికి మంచి భవిష్యత్తు. సిస్టర్ బత్తుల బాల ట్రీజా జేఎంజే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. 15వ జన్మదినం జరుపుకుంటున్న పూదోట అర్విన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని సామినేని బెంజమిన్ జ్యోతి కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం గాదె పుష్పకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని అశోక్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. 57వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అన్నం బాలస్వామి, తెరేజమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు ప్రసాదించమని అమెరికా నుండి అన్నం అమృత్ కుమార్, కల్పన, డాక్టర్ అంతోని రాజీవ్ కుమార్, థోమస్ అభిషేక్ పూజ.
కాకినాడ విచారణ 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న భోగి విజయ ప్రసన్న సౌజన్య దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కేఎస్ఎస్ మోహన్ నిర్మల మానసి కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న చింతపల్లి ఆదేశ్ దివ్య దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని ఉన్నం చంద్రకాంత్ ఇంద్రవల్లి కుటుంబ సభ్యుల పూజ. ఎంజాల విచారణ పోలిశెట్టి ఆరోగ్య కార్తీక్ పోలిశెట్టి రూపేష్ కుమారులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పోలిశెట్టి విజయ్ కుమార్ కుటుంబ సభ్యుల పూజ. రఘునాథపల్లి విచారణ ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మరియు తలంపులు నెరవేరినట్లుగా పూజ. మరియపురం విచారణ మెట్టు జోసఫ్ రెడ్డి స్వాతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మెట్టు అజిత్ రెడ్డి లీనో రెడ్డి లూర్దు మేరీల ఆత్మల్ని విశ్రాంతి పొందినట్లుగా పూజ. తెనాలి విచారణ కారం రొజారియో స్వరూప అఖిల్ రాయ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. జన్మదినం జరుపుకుంటున్న గొల్లమారి సెలస్టీనా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గొల్లమారి శాంసన్ రెడ్డి సెలస్టీనా దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని జడ్డు తెరేజమ్మ కుటుంబ సభ్యుల పూజ. 2వ జన్మదినం జరుపుకుంటున్న తుమ్మా రేయాన్ష్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని తుమ్మా ప్రదీప్ దివ్య తుమ్మా శివరెడ్డి సెలీనా కుటుంబ సభ్యుల పూజ. బొల్లారం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గోపు అర్లారెడ్డి ఫాతిమా రాణి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. జగిత్యాల విచారణ 13వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న రూబేనా లూకాస్ ప్రీతిమల దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని రీటా విన్సెంట్ కుటుంబ సభ్యుల పూజ. గజ్వేల్ విచారణ గాది మర్రెడ్డి పుష్ప కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పుష్పకు ఓపెన్ హార్ట్ సర్జరీ ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతం అవునట్లుగా మంచి ఉద్యోగమును ప్రసాదించమని దివ్య బాలయేసు పేరిట పూజ. జన్మదినం జరుపుకుంటున్న తుమ్మా శ్రావ్యారెడ్డికి దేవుని దీవెనలు తుమ్మా శ్రేయారెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని అమెరికా నుంచి తుమ్మా సురేష్ కవిత పూజ. విశాఖ అగ్రపీఠం జోసఫ్ డేవిడ్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. 12వ జన్మదినం జరుపుకుంటున్న రోచన్ బెనడిక్ట్ దేవరపల్లి మరియు 14వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న స్వరూపరాణి జోసఫ్ దేవరపల్లి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ మాదాను లూర్దురాజు కుటుంబంలో మరణించిన చిన్న శౌరయ్య సుజానమ్మ జ్ఞానప్రకాశం పసల పాపయ్య శౌరమ్మ తోమాసుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా మరియ తల్లి పేరిట కుటుంబ సభ్యుల పూజ. శాంతినగర్ విచారణ సలిబిండ్ల కస్పారెడ్డి డేవిడ్ రెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా సలిబిండ్ల అమృతమ్మ మరియు కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు తన యొక్క వీడ్కోలు సందేశములో ఇచ్చినటువంటి ప్రసంగాన్ని సందేశాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం సువిశేషంలో. ఈరోజు ప్రభువు పరిశుద్ధాత్మ గురించి మనకు బోధిస్తూ పరిశుద్ధాత్మ చేసేటటువంటి పనులు మన జీవితంలో ఏమిటో అవి వివరిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ ప్రభువు శిలువ ఫలాలను మనకు అందచేస్తూ ముఖ్యముగా విశ్వాసం కోసం మనం నమ్ముకున్నటువంటి ప్రభువు కోసం బాధలు కష్టాలు అనుభవించాల్సి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనకు ఏ విధముగా శక్తినిస్తుంది అని ఈరోజు సువిశేషము ద్వారా ప్రభువు మనకు బోధిస్తూ ఉన్నారు. యోగ్యమైన రీతిలో ఈ దివ్య బలి పూజలో పాల్గొనటానికి ముందుగా మనం కట్టుకున్నటువంటి తప్పిదములను పాపములను తలచుకుని ఆ ప్రభు యొక్క మన్నింపును క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా
మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వరా, జ్ఞాన స్నానము ద్వారా మేము క్రీస్తుతో మరణించి ఉత్థానమైతిమి. మేము నిర్వహించు ఈ బలి మాకు నిత్య పాస్కానుభూతిని దయచేయునుగాక. క్రీస్తు ఉత్థానము ద్వారా మేము పొందిన మహదానందము మా జీవితములను సమృద్ధిగా ఫలింపచేయునుగాక. నీ దివ్యవాక్కు చేతను దివ్యాహారము చేతను మేము చలించని భక్తిలో స్థిరముగా ఉందుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు ఆమె హృదయమును తెరచి పౌలు బోధను సావధానంగా వినున్నట్లు చేసెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు. మేము ఆ ప్రాంతముని వీడి త్రోయలో ఓడనెక్కి తిన్నగా సమోత్రాకు పయనమించితిమి. మరునాడు నెయాపోలికి వెళ్ళితిమి. అక్కడ నుండి మాసిడోనియా యొక్క మొదటి మండలంలోని నగరమైన ఫిలిప్పీకి వెళితిమి. అది రోమీయులకు నివాస స్థానముగా ఉండెను. ఆ నగరంలో మేము కొన్ని రోజులు గడిపితిమి. ఒక విశ్రాంతి దినమున ఆ నగరము వెలుపలనున్న నదీ తీరమున ప్రార్థనా స్థలమున్నదని తెలుసుకొని అచ్చటికి వెళ్ళి కూర్చుండి అక్కడకు వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి. మా బోధలు విన్న వారిలో తియతైరా నగరం నుండి వచ్చిన లిదియా అను స్త్రీ కలదు. ఆమె ఊదా వర్ణములు గల వస్తువులను అమ్ముకొను వ్యాపారస్తురాలు, దైవభక్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచి పౌలు బోధను సావధానముగా వినున్నట్లు చేసెను. అప్పుడు ఆమెయు ఆమె ఇంటివారును జ్ఞానస్థానము పొందిరి. నేను ప్రభునందు నిజమైన విశ్వాసము గల దానినని మీరు నిశ్చయించి ఉన్నచో మా ఇంటికి వచ్చి బస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందులకు సమ్మతించితిమి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువుని స్తుతింపుడు, ప్రభువుకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇశ్రాయేలీలు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. అందరూ
ప్రభు తన ప్రజలను గాంచి ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రీతి చెందెను. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రి వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రీతి చెందెను. వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము, జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము, వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము, వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి కాపరి నేనే అని అభయమిచ్చిన యేసు వాక్యము, ఆది అంతము నేనే అని ఆదరించిన క్రీస్తు వాక్యము, మంచి కాపరి నేనే అని అభయమిచ్చిన యేసు వాక్యము, ఆది అంతము నేనే అని ఆదరించిన క్రీస్తు వాక్యము, వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము, వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము, వచనములు 26, 27 మరియు 16వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 15 వచనములు 26, 27 మరియు 16వ అధ్యాయము 1 నుండి
4 వచనముల వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చెడువాడు, తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరును నన్ను గురించిన సాక్షులు. మీరు పతనము చెందకుండుటకు నేను ఇవన్నీ మీతో చెప్పితిని. వారు మిమ్ము ప్రార్థనా మందిరముల నుండి వెలివేయుదురు. మిమ్ము హత్య చేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని భావించు గడియ వచ్చుచున్నది. వారు తండ్రిని కాని నన్ను కాని ఎరుగకుండుటచే ఇట్లు చేసెదరు. ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకముంచుకొనుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంతవరకును ఈ విషయములు మీతో చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్తలో ప్రభువు కడరావిందు సమయములో తన శిష్యులకిచ్చినటువంటి వీడ్కోలు సందేశములో భాగము ఈరోజు మనం విన్నటువంటి సువార్త. ఈ సువార్తలో ప్రభువు పరిశుద్ధాత్మను, సత్యస్వరూపియగు ఆత్మను, ఓదార్చువాడు అయినటువంటి పవిత్రాత్మను మనకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ప్రభువుకు సాక్ష్యమిచ్చును అని, రెండవదిగా ప్రార్థనా మందిరముల నుండి మనం వెలివేయబడి హింసించబడినప్పుడు మనకు శక్తిని వసగేటటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ అని, ముఖ్యముగా ఈ 2 విషయాలు పరిశుద్ధాత్మ మన జీవితంలో చేస్తూ ఉన్నారు అని ఈరోజు మనం గ్రహించాలి. అయితే ఇక్కడ ప్రభువుకు సాక్షులు 2 అని ఈరోజు సువార్తలో విన్నాం. మొట్టమొదటిగా తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపియగు ఆత్మ నన్ను గురించి సాక్ష్యమిచ్చును అనగా, మొట్టమొదటిగా ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ. ఇక రెండవదిగా, మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరును నన్ను గురించిన సాక్షులు. మనము కూడా ప్రభువుకు సాక్షులమే అనగా, ప్రభువుకు 2 సాక్షులు అని స్వయముగా ఆయనే ప్రకటించి ఉన్నారు. మొట్టమొదటిది పరిశుద్ధాత్మ దేవుడు, రెండవది మనము కూడా ప్రభువుకు సాక్షులం. మరి పరిశుద్ధాత్మ దేవుడు వసగేటటువంటి శక్తి వలన మనము ఏ విధముగా ప్రభువుకు సాక్షులముగా ఉండగలము అని ఈరోజు మనం ధ్యానం చేయాలి. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారి యొక్క జీవిత చరిత్ర పుస్తకములో ఫ్రాన్సిస్ గారి గురించి ఒక సంఘటన చెప్పబడింది. పునీత ఫ్రాన్సిస్ గారు ఒక యువకునితో ఒకరోజు, నీవు నాతో పాటు రా, ఇద్దరము కలిసి పట్టణములోకి వెళ్ళి సువార్తను బోధించెదము అని ఒక యువకుణ్ణి ఆహ్వానించారు. ఆ యువకుడు ఎంతో సంతోషముతో, ఉత్సాహముతో పునీత ఫ్రాన్సిస్ వారి వెంట బయలుదేరాడు. ఉదయం బయలుదేరినటువంటి వీరిద్దరూ ఆ పట్టణ వీధుల్లో అంతా కూడా తిరుగుతూ వెళ్ళారు. రోజంతా ఒక బజారు నుంచి ఇంకొక బజారు తిరుగుతూ ఉన్నారే కానీ ఎక్కడా కూడా ఆగలేదు. కొన్ని వందల మందిని వారి యొక్క భుజములు తట్టి ఫ్రాన్సిస్ గారు జస్ట్ ఓరకట్లా ముట్టుకొని భుజముల మీద ఆ తర్వాత చిరునవ్వు నవ్వి, ఆ విధముగా సాయంత్రం అయ్యేసరికి ఇద్దరూ కూడా మఠానికి తిరిగి వచ్చారు. అప్పుడు ఆ యువకుడు అడిగాడు, ఫ్రాన్సిస్ గారా, సువార్త వ్యాప్తి చేద్దాం అని మీరు నన్ను పిలుచుకొని తీసుకొని వెళ్ళారు. మరి రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టణం మొత్తం కూడా మనం తిరిగాము, కానీ మీరు ఎక్కడా కూడా ప్రసంగాలు చెప్పలేదు, ఏ వీధి కూడల మధ్య కూడా ఆగి ప్రభువు గురించి మీరు బోధించలేదు, మరి నన్నెందుకు తీసుకొని వెళ్ళారు అని ఆ యువకుడు ప్రశ్నించాడు. అప్పుడు ఫ్రాన్సిస్ గారు ఏం చెప్పారనగా, నిజానికి మనం సువార్తను వ్యాప్తి చేశాం. ఈరోజు ఏ విధముగా వ్యాప్తి చేశాము అనగా,
మనము నడిచినటువంటి రీతిలో ఏ విధముగా మనం నడిచాము, మనల్ని మనం ఇతరులకు చూపించామో ఆ రీతిలో మనము సువార్త బోధ చేశాము. అంటే నడిచే పద్ధతి కూడా సువార్త వ్యాప్తి చేశాము. మనం ఇచ్చినటువంటి చిరునవ్వు ద్వారా లేదా ప్రేమతో భుజముల మీద తట్టినటువంటి రీతిలో మనము సువార్తను వ్యాప్తి చేశాము అని చెప్పి ఒక చక్కనైనటువంటి మాటను పలికారు. సువార్తను అన్ని వేళలా అన్ని ప్రదేశాలలో వ్యాప్తి చేయాలి, కానీ అవసరం అయినప్పుడు మాత్రమే మాట్లాడాలి. సువార్త వ్యాప్తి అనేది ఎల్లవేళలా నీవు చేయాలి, కానీ మాటలు ఎప్పుడు ఉపయోగించాలి అనగా అవసరం అయినప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అనగా మన జీవితమే సువార్త వ్యాప్తికి ఒక సాక్ష్యం అవ్వాలి. సాక్షిభూతులుగా కేవలం మాటల ద్వారా కాదు, మనము నడిచేటటువంటి పద్ధతి, మనము బజారులో ఏ విధముగా మనం ప్రవర్తిస్తున్నామో అది కూడా సువార్త వ్యాప్తేనని ఫ్రాన్సిస్ గారు ఆ యువకునికి బోధించారు. మీరు నన్ను గురించిన సాక్షులు అని ప్రభువు పలుకుతున్నటువంటి పలుకులు మన జీవితంలో కూడా ఫ్రాన్సిస్ గారి యొక్క జీవితాన్ని చూచి ప్రేరేపించబడి మనము మాట్లాడినా మాట్లాడకపోయినా, మనము నడుచుకునేటటువంటి పద్ధతి, మనము తినేటటువంటి పద్ధతి, మనం నడిచేటటువంటి పద్ధతి, ఇతరులతో మెలిగేటటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా మనము ప్రభువుకు సాక్షులము కావా అని మనకు తెలియపరుస్తూ ఉంటాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధముగా సాక్ష్యమిచ్చి మనలను బలవంతులుగా చేస్తారో, హింసించబడినప్పుడు, ప్రార్థనా మందిరముల నుంచి వెలివేయబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. అందుకే మరి 2 వారాలలో మనం పెంతెకోస్తు మహోత్సవాన్ని చేసుకోబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తమ జీవితములలోకి రాకముందు శిష్యులందరూ కూడా పిరికివారు, ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలోకి వచ్చిన తరువాత వారందరూ ధైర్యవంతులై భయపడకుండా ప్రభువుకు సాక్షులుగా నిలిచారు. మరి ఈ రోజున మనం కూడా ఆత్మదేవుణ్ణి పొందుతూ ఆత్మదేవుడిచ్చేటటువంటి బలము ద్వారా ప్రభువుకు సాక్షులుగా ఉండే శక్తినివ్వమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను, తలంపులను, కోరికలను ఈ పవిత్ర బలిపీఠము చెంత దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ తిరుసభకు ఏ విధముగా శక్తినిచ్చి మమ్మలందరినీ కూడా సాక్షులుగా చేస్తుందో ఆ పరిశుద్ధాత్మను మేము స్వీకరించి భయపడకుండా విశ్వాసముతో, ధైర్యముతో మీకు సాక్షులుగా నిలిచే శక్తిని సత్య తిరుసభకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పూజను అర్పించేటటువంటి బిడ్డల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు తమ యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఈ పూజను అర్పిస్తున్నటువంటి బిడ్డలకు ఆయురారోగ్యములను, బంగారు భవిష్యత్తును అనుగ్రహించండి. వారి యొక్క జీవితాలకు మీరే అధిపతి అని, తద్వారా మిమ్ము ఆధారముగా చేసుకొని జీవిస్తూ ఆనందముగా ఉండే శక్తిని అనుగ్రహించండి. ఈరోజు తమ యొక్క వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతులను ఆశీర్వదించి అన్యోన్య దాంపత్య జీవితాన్ని ఆ భార్యాభర్తల మధ్య, ఆ కుటుంబీకుల మధ్య అనుగ్రహించి వారిని తిరు కుటుంబం వలె తయారు చేయండి. ఈరోజు ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలకు పాప మన్నింపును, మోక్ష భాగ్యమును అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ఛానల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అందరినీ దీవించండి. ఈ ఛానల్ కోసం ఆర్థిక సహాయం చేస్తున్న దాతలందరినీ వారి యొక్క ఉదార స్వభావానికి గాను ఆశీర్వదించి, ఇంకా ప్రతి ఇంట సువార్త సుగంధాన్ని వెదజల్లుటకు కావలసిన అనుగ్రహములను, ఆర్థిక వనరులను ప్రసాదించమని
అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేమందరం కూడా పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటటువంటి శక్తి ద్వారా విశ్వాస విషయంలో మేము భయపడక పిరికితనమును మా నుంచి పారద్రోలి ధైర్యముగా మిమ్ములను సాక్షులుగా మీకు సాక్షులుగా ఉండుటకు కావలసిన ఆత్మస్థైర్యమును అనుగ్రహమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఆనందముతో నిండియున్న నీ శ్రీ సభార్పణలను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళమును మీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్వీయప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకముంచుకునుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌది నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం,
మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు సగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదమును ఆత్మీయముగా లోకొనుటకు జపము. ఓ నా జేసువా, ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాను. అన్నిటికంటే ముఖ్యముగా అన్నింటికంటే ముఖ్యముగా మిమ్ము ప్రేమించుచున్నాను. మిమ్ము ప్రేమించుచున్నాను. మరియు నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లు మిమ్ము అంటిపెట్టుకొని మీలో నన్ను పరిపూర్ణముగా ఐక్యపరచుచున్నాను. ఎన్నటికి నేను మిమ్ము ఎడబాయకుండా చేయండి. ఆమేన్. ఆమేన్. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠంలో కొనరారే దైవ జనమాలో కొనరారే దైవ జనమా. సిలువదారి యేసు ప్రభుని, సిలువదారి యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల పట్ల ప్రసన్నుడవయుండుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.